Hi friends, welcome back to our channel Praveen Traveler. హైజీన్ గా ఉంటుంది ఫుడ్. ఆయిల్ కూడా మంచి ఆయిలే వాడతారు. ఏదైనా ఫ్రెష్ ఫుడ్డే కానీ మొన్నటి స్టాక్ పెట్టి అట్లా పెడతాం కానీ అట్లా ఏం లేదు. ఈ రోజు వరకు కూడా చాలా బాగుంటుంది. It's not a game, it's a rich thing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి బిర్యానీ ప్లేస్ని పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్. అదే బిస్మిల్లా దమ్ బిర్యానీ. అలానే ఈ బిస్మిల్లా దమ్ బిర్యానీ పక్కనే మనకి శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంటుంది. ఈ రెండు వచ్చేసి ఒకటే నుంచి మనకు ఉండేది బిస్మిల్లా దమ్ బిర్యానీ అని అయితే ఉంటుంది. సో వీళ్ళు కొత్తగా శ్రీనివాస ఫ్యామిలీ రెస్టారెంట్ అని దీన్ని కూడా స్టార్ట్ చేశారు. లోపలికి వెళ్తే ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఈ రోజు ఈ బిస్మిల్లా దమ్ బిర్యానీలో మనం బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం. సో బిర్యానీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పారు. ఇక్కడ బిర్యానీ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో అదైతే ప్యూర్ గీతో యూజ్ చేసి కట్టెల పొయ్యి మీద ఈ బిర్యానీని అయితే తయారు చేస్తుంటారు. అలానే ఇక్కడ మనకి చాలా స్పెషల్గా హైదరాబాద్ దమ్కి బిర్యానీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఈ బిస్మిల్లా దమ్ బిర్యానీ అలానే హైదరాబాద్ దమ్ బిర్యానీ ఈ రెండింటిని అయితే టేస్ట్ చేద్దాం. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న హైవే ఏదైతే ఉందో అది విజయవాడ గుంటూరుకు వెళ్ళే హైవే. సో ఈ హైవేకి పక్కనే ఇలా సర్వీస్ రోడ్ ఉంటుంది. సో ఈ సర్వీస్ రోడ్లో నుంచి వచ్చేస్తుంటే మనకి ఈ బిస్మిల్లా దమ్ బిర్యానీ అయితే మనకు కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం హోటల్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ టాప్ ఐటమ్స్ అన్ని మన ముందు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ముందుగా మనం చూసుకుంటే హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ అవైలబుల్ గా ఉంది. సో ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందంట, అలానే చాలా స్పెషల్ గా ఉంటుందంట. అలానే ఇక్కడ మనకి చికెన్ బిర్యానీ కూడా అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఈ చికెన్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది అన్నారు. అలానే ఇక్కడ మనకి జాయింట్ బిర్యానీ కూడా అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ కర్రీస్ వచ్చేసరికి మనకి చికెన్ కర్రీ ఉంది, అలానే చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, ఇలా ఈ 3 వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి బిర్యానీతో పాటు చేరువా, అలానే కట్ట, గోంగూర చట్నీ, రైటా, ఇలా ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఈ ఐటమ్స్ అన్నిటిని టేస్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బిర్యానీస్ని టేస్ట్ చేద్దాం. సో ముందుగా ఇక్కడ మనం చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. సో ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ చాలా స్పెషల్గా ఉంటుందన్నారు. అలానే ఇక్కడ వీళ్ళు ప్యూర్ గీ యూజ్ చేసి ఈ బిర్యానీస్ని అయితే తయారు చేస్తున్నారంట. చికెన్ బిర్యానీని కొంచెం వేసుకొని టేస్ట్ చేద్దాం. ఆ తర్వాత ఒక దమ్ పీస్ని కూడా వేసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి మనకి జాయింట్ బిర్యానీ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో అక్కడ మనకి రైస్ సేమ్ ఉంటుంది కాబట్టి సో నేనైతే జాయింట్ బిర్యానీ టచ్ చేయట్లేదు. ఇప్పుడు మనం దమ్ బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం. సో ముందుగా ప్లెయిన్ దమ్ బిర్యానీని టేస్ట్ చేద్దాం. సో రైస్ ఎలా ఉందో. సో ఇక్కడైతే మనకి ఈ బిర్యానీ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో అది టేస్టింగ్ ప్లెయిన్ బిర్యానీ. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగా కుక్ అయింది. అలానే నెయ్యి ఫ్లేవర్ అయితే ఉందో అది చాలా బాగుంది. చికెన్ దమ్ బిర్యానీలో చికెన్ పీసెస్ ఏదైతే ఉందో అది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కుక్ అయిందో. సో మనకి ఇలా పట్టుకుంటేనే చూసారు కదా, నేను ఇంకా ఏం చేయకుండానే ఊడిపోయింది. సో చికెన్ పీస్ ఏదైతే ఉందో అది బాగా కుక్ అయింది. సో చాలా సాఫ్ట్గా ఉంది, అలానే చాలా స్మూత్గా ఇది బ్రేక్ అవుతుంది. సో లెట్స్ టేస్ట్ దిస్. చికెన్ మటుకు చాలా బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. చికెన్ పీస్ కూడా చాలా బాగుంది. బిర్యానీలో మనం చికెన్ కర్రీ అవైలబుల్గా ఉంది. ఇక్కడ చికెన్ కర్రీని టేస్ట్ చేద్దాం. చికెన్ బిర్యానీలో మనం చికెన్ కర్రీతో టేస్ట్ చేద్దాం కలుపుకొని. చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. బిర్యానీలో కొంచెం స్పైసీగా, టేస్టీగా చాలా బాగుంది. వీళ్ళు చికెన్ కర్రీ ప్రిపరేషన్లో జీడిపప్పు పేస్ట్ అయితే వాడారు. గ్రేవీలో మనకి ఆ ఫ్లేవర్ అయితే మనకు తెలుస్తుంది. ఆ రిచ్ క్రీమ్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో గ్రేవీలో చాలా బాగుంది. స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి మటుకి చికెన్ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే చికెన్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయింది. ఈ చికెన్ దమ్ బిర్యానీలోకి మనం షేర్వాతో టేస్ట్ చేద్దాం.
టేస్టింగ్ చికెన్ దమ్ బిర్యానీ విత్ షేర్వా. షేర్వాతో కూడా బిర్యానీ టేస్ట్ అయితే ఫెంటాస్టిక్గా ఉంది ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు మనం చికెన్ దమ్ బిర్యానీ అయితే టేస్ట్ చేస్తాం. చికెన్ దమ్ బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంది. హైదరాబాద్ దమ్ బిర్యానీ. సో కొంచెం రైస్ వేసుకుందాము. ఆ తర్వాత ఇందులో మనకి చికెన్ పీస్ కూడా ఉంది. సో ఈ చికెన్ పీస్ కూడా వేసుకొని ఇప్పుడు బిర్యానీని అయితే టేస్ట్ చేద్దాం. సో ముందుగా మనం ప్లెయిన్ హైదరాబాద్ దమ్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. సో ప్లెయిన్ బిర్యానీ ఇందులో మసాలా అయితే ఉంటుంది. సో మనం ఏమీ కలుపుకోవాల్సిన అవసరం లేదు, లేకపోయినా టేస్ట్ బాగుంటుంది. సో అందుకని ముందుగా మనం హైదరాబాద్ దమ్ బిర్యానీ ప్లెయిన్ టేస్ట్ చేద్దాం. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఏదైతే ఉందో అది మటుకు సింప్లీ సూపర్ ఫ్రెండ్స్. బిర్యానీ మటుకు సింప్లీ ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఈ పీస్ని కూడా టేస్ట్ చేద్దాం. చికెన్ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ మసాలా ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఈ చికెన్కి అయితే పట్టింది, అలానే రైస్లో కూడా కలిసింది. సో టేస్ట్ మటుకి సింప్లీ సూపర్ ఫ్యాంటాస్టిక్. మీరు కనుక ఇలాంటి హైదరాబాద్ దమ్ బిర్యానీ కనుక టేస్ట్ చేయాలనుకుంటే కంపల్సరీ ఈ హోటల్కి అయితే రండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ హోటల్ ప్రొపరేటర్ గారైన శ్రీనివాస్ రెడ్డి గారితో ఇంటరాక్ట్ అవుదాం. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. మాది బిస్మిల్లా దమ్ బిర్యానీ పాయింట్. మా దగ్గర బిర్యానీ ఫేమస్ 4 years నుంచి ఉంది. బిస్మిల్లా దమ్ బిర్యానీ ఉంటుంది, హైదరాబాద్ దమ్ బిర్యానీ ఉంటుంది. శ్రీనివాస ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా నాదేను. తాడేపల్లి, గుంటూరు జిల్లా, విశ్వోదయ సూపర్ మార్కెట్ పక్కన రెడ్డి గారి బిర్యానీ పాయింట్ అంటే ఎవరైనా చెప్తారు. బిస్మిల్లా దమ్ బిర్యానీ స్పెషల్ జాయింట్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, కర్రీ బిర్యానీ, లివర్ బిర్యానీ, స్మాల్ జాయింట్లు ఉంటాయి. జాయింట్లు సపరేట్గా ఇస్తాం, కర్రీ సపరేట్గా ఇస్తాము, ఫ్రై కూడా సపరేట్గా ఇస్తాము. దమ్ బిర్యానీ వచ్చేసి 140 రూపాయలు. కర్రీ బిర్యానీ, జాయింట్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, లివర్ బిర్యానీ 170 రూపీస్. ఓన్లీ జాయింట్ అయితే 100 రూపీస్. ఓన్లీ ఫ్రై కానీ, కర్రీ కానీ, జాయింట్ కానీ, లివర్ కానీ 100 రూపీస్. హైదరాబాద్ దమ్ బిర్యానీ కూడా మా దగ్గర స్పెషలేను. మేము సపరేట్గా మసాలాలు మేమే సొంతంగా తయారు చేసుకుంటాము. ఎసెన్స్ కానీ ఏమీ వాడము. మా హోటల్కి రావడానికి వారం దాటిన తర్వాత విశ్వోదయ సూపర్ మార్కెట్ పక్కనేనండి. ఇటు గుంటూరు నుంచి వస్తేనేమో పాత టోల్ గేట్ దగ్గర విశ్వోదయ సూపర్ మార్కెట్ ఉంటుంది, దాని పక్కనే బిర్యానీ పాయింట్ అండి. రెడ్డి గారి బిర్యానీ పాయింట్ అంటే ఎవరైనా చెప్తారు. మేము కట్టెల పొయ్యి మీద వండుతామండి, గ్యాస్ మీద వండము. అల్లం పేస్ట్ కానీ, విడిగా మసాలాలు కానీ అన్నీ సొంతంగా తయారు చేసుకొని, సొంతంగా ప్రిపేర్ చేసుకొని మేము బిర్యానీ నేతితోనే వండుతాము. మా దగ్గర బిర్యానీ 4 సంవత్సరాల నుంచి కూడా బిర్యానీ స్పెషల్ అయిన మా దగ్గర 4 సంవత్సరాల నుంచి మేము బిర్యానీ సొంతంగానే వండుకొని, సొంతంగానే తయారు చేసి, సొంతంగానే మేము సొంతంగా చేసుకుంటాము. వర్కర్లు ఓన్లీ సప్లయర్లు, క్లీనింగ్ వాళ్ళు, అసిస్టెంట్లే ఉంటారు తప్ప బిర్యానీ మాత్రం నేను సొంతంగానే తయారు చేసి పెడతానండి. అన్ని ఫంక్షన్లకి ఆర్డర్ మీద క్యాటరింగ్ చేసి ఇస్తామండి. 25 మంది దగ్గర నుంచి 500 మంది వరకు కూడా క్యాటరింగ్ చేసి ఇస్తాము. దమ్ బిర్యానీ కావాలంటే దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ కావాలంటే హైదరాబాద్ దమ్ము, కర్రీ బిర్యానీ కావాలంటే కర్రీ బిర్యానీ, ఏది కావాలంటే అది మీకు నచ్చింది, మీరు కోరింది మేము చేసి ఇవ్వగలం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం బిర్యానీ అయితే టేస్ట్ చేసాం. బిర్యానీ టేస్ట్ చాలా బాగుంది. సో ఇక్కడ మనకి స్పెషల్గా మనకి హైదరాబాద్ దమ్కి బిర్యానీ అవైలబుల్గా ఉంటుంది, అలానే బిస్మిల్లా దమ్ బిర్యానీ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో 2 టేస్ట్ చేసాను. 2 మటుకి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. టేస్ట్లు చాలా ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైస్. హైదరాబాద్ దమ్ బిర్యానీ వచ్చేసి మనకి 160 రూపీస్, అలానే చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసి 140 రూపీస్. సో 2 రీజనబుల్లే. 2 టేస్ట్ చేశాను, 2 చాలా బాగున్నాయి. ఈ హోటల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నుంచి ఇక్కడ వీళ్ళు బిస్మిల్లా దమ్ బిర్యానీ పాయింట్ అని ఒక చిన్న బిస్మిల్లా బిర్యానీ అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ రెస్టారెంట్ని ఇలా బ్యాక్ సైడ్కి కూడా ఎక్స్టెండ్ చేశారు. సో ఇక్కడ మనకి ఫ్యామిలీ రెస్టారెంట్, లోపల మనం సిట్టింగ్ సెక్షన్ ఇక్కడ చాలా ఉంది, అలానే ఏసీ రూమ్స్ కూడా లోపల ఉన్నాయి. సో మనం ఏసీ రెస్టారెంట్ ఉంది, నాన్ ఏసీ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ బిర్యానీని అయితే టేస్ట్ మటుకి చాలా చాలా బాగుంది. సో మీరు కనుక ఎప్పుడైనా విజయవాడ నుంచి గుంటూరుకు కానీ, గుంటూరు నుంచి విజయవాడకు కానీ వెళ్తుంటే మనకి తాడేపల్లి విశ్వోదయ సూపర్ మార్కెట్ ఉంది. విశ్వోదయ సూపర్ మార్కెట్ దాటిన తర్వాత మనకి బిస్మిల్లా బిర్యానీ అయితే ఉంటుంది. సో ఈ హోటల్కి సంబంధించిన పూర్తి అడ్రస్ అలానే జీపీఎస్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటాం, బాగుంటుంది బిర్యానీ, సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ ఈ బిస్మిల్లా బిర్యానీ పాయింట్లో బిర్యానీ చాలా బాగుంటుంది. ప్రైజ్ తగ్గ టేస్ట్, క్వాంటిటీ కానీ క్వాలిటీలో కానీ ఎక్కడ కూడా ఈయన ఓనర్ గారు రాజీ పడరు. మేము ఇక్కడ ఎంప్లాయీస్ అండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్. మధ్యాహ్నం కొద్ది లాంగ్ నుంచి వస్తాం కాబట్టి తెచ్చుకున్న రోజల్లా ఎక్కడ ఇంట్లో తిన్నట్టు ఉంటారు కాబట్టి వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తాము.
వెరైటీస్ ఉంటాయి, హైజీన్గా ఉంటుంది ఫుడ్. ఆయిల్ కూడా మంచి ఆయిలే వాడతారు. ఏదైనా ఫ్రెష్ ఫుడ్డే కానీ మొన్నటి స్టాక్ పెట్టి అట్లా పెడతాం కానీ అట్లా ఏం లేదు. ఈ రోజు వరకు కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ కమ్, మీరు కూడా ఒకసారి ఎంజాయ్ చేయండి వచ్చి ఫుడ్ టేస్ట్ చూసి. ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది అన్న. పనిమాల మంగళగిరి నుంచి దాకా వచ్చి తింటాను పనిమాల తీసుకెళ్ళి. మా ఫ్రెండ్ కూడా ఇప్పుడు పదవి ఎత్తాను మన ఒక ఫ్రెండ్. పనిమాల తీసుకొచ్చి టేస్ట్ బాగుంది తీసుకెళ్ళి తినిపించి తీసుకెళ్తాను అనమాట. మేము ఇక్కడే రెగ్యులర్ వస్తాం 3 సంవత్సరాల నుంచి ఈ హోటల్కి. కర్ణాటక మీద తెలుగు వస్తుంది కొద్దిగా, వీళ్ళ దగ్గరే వాడుతూ ఉంటాం, తింటూ ఉంటాం. టేస్ట్ బాగుంటుంది. ఇನ್ನು ಕನ್ನಡದಾಗ ಮಾತಾಡು. ಕನ್ನಡ ಒಳ್ಳೆ ಚೆನ್ನಾಗಿದೆ, ಸೂಪರು ಬಿರಿಯಾನಿ. ಬಿಸ್ಮಿಲ್ಲಾ ಹೋಟೆಲಲ್ಲಿ ನಾವು ಡೈಲಿ ಕಾಯಂ ಬಂದರೆ ಇಲ್ಲೇ ಬಿರಿಯಾನಿ ತಿನ್ನೋದು. ಒಳ್ಳೆ ಟೇಸ್ಟ್ ಇದೆ, ಚೆನ್ನಾಗಿದೆ, ಒಳ್ಳೆ ಸೂಪರ್. ಇಂದು ಒಳ್ಳೆ ಟೇಸ್ಟ್ ನೋಡಿ ಬಂದು ನಾವು ಎಷ್ಟು 3-4 ವರ್ಷದಿಂದ ಇಲ್ಲೇ ತಿಂತಾಯಿದ್ವಿ ಕಾಯಂ బిర్యానీ. ఈ బిస్మిల్లా దమ్ బిర్యానీ అడ్రస్ వచ్చేసి మనకి విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే హైవేకి, ఇది హైవే ఫ్రెండ్స్. ఈ హైవే పక్కనే మనకి సర్వీస్ రోడ్ ఉంటుంది. సో ఈ సర్వీస్ రోడ్లో మనం విజయవాడ నుంచి వచ్చేటప్పుడు హైవే ఎక్కకుండా ఇక్కడ మన సర్వీస్ రోడ్ ఉంటుంది. సర్వీస్ రోడ్లో వచ్చేస్తుంటే మనకి బిస్మిల్లా దమ్ బిర్యానీ అయితే కనిపిస్తుంది. అలానే మనం గుంటూరు నుంచి కనుక విజయవాడ వస్తుంటే ఇక్కడ గుంటూరు దగ్గరే మన కుంచనపల్లి దాటిన తర్వాత సర్వీస్ రోడ్ ఉంటుంది. సో ఆ సర్వీస్ రోడ్లో వస్తే ఇక్కడ అండర్ పాస్ ఉంటుంది. ఈ అండర్ పాస్ నుంచి మనం ఇటు సైడ్గా వస్తే మనం ఈ సర్వీస్ రోడ్లో వస్తే మనకి బిస్మిల్లా దమ్ బిర్యానీ అయితే ఉంటుంది.